కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ వెళ్లనున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలను ఆయన కోర్టులో సమర్పించనున్నారు. స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేసి అందించనున్నారు బన్నీ. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను నిన్న మంజూరు చేసింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. అలాగే 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగత హాజరు కావాలని షరతు విధించింది నాంపల్లి కోర్టు. మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు సినీ నటుడు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. అయితే రెగ్యులర్ బెయిల్ నిన్న మంజూరు కావడం, ఆ తర్వాత బెయిల్ సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన పూచీకత్తు పత్రాలు ఏవైతే ఉంటాయో సూచీకి సంబంధించిన వాటన్నిటికి సమర్పించేందుకు సినీ నటుడు అల్లు అర్జున్ లాయర్ల సూచనల మేరకు కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ తన నివాసం నుండి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు చేరుకున్న తర్వాత అంటే లంచ్ సమయం ముగిసిన తర్వాత కోర్టు లోపలికి వెళ్తారు. వెళ్ళిన ఆ పత్రాలు ఏవైతే ఉంటాయో సూచీకి సంబంధించిన పూచీకత్తు పత్రాలన్నిటి కూడా అల్లు అర్జున్ లాయర్లతో కలిసి సమర్పిస్తారు. ఆ తర్వాత అంటే మేజిస్ట్రేట్ ముందు నేరుగా హాజరవుతారు. హాజరైన తర్వాత ఆ సంతకాలు చేసి వాటి అక్కడి నుంచి అల్లు అర్జున్ బయటికి రానున్నారు. తిరిగి మళ్ళీ జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే నిన్న బెయిల్ రావడం, బెయిల్ కి సంబంధించి అల్లు అర్జున్ తో పాటు మరో వ్యక్తికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు A1 A2 ఇద్దరికి సంబంధించి ఇప్పటికే ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా నిన్న పూర్తయ్యాయి. వాళ్ళ తీర్పు కూడా రిజర్వ్ చేయబడింది.